మరి మనం ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా మనం కడియం మండలం రావడం జరిగిందండి. కడియం రైల్వే స్టేషన్ దగ్గరలో చూసారు కదండి పచ్చని పొలాలు. మరి ఇక్కడ దేశంలో అతిపెద్ద రైల్వే టర్నింగ్ పాయింట్ ఉంటుందండి ఇక్కడ. అంటే మరి దేశంలో రెండోది అనుకుంటా ఇది. చాలా పెద్ద టర్నింగ్ అండి, చాలా పేరు ఉంది ఈ టర్నింగ్కి ఈ కడియం స్టేషన్ దగ్గరలో. ఎందుకంటే మనం ట్రైన్ ఎదర బోగిలో కూర్చుని ఉంటే వెనకాల బోగి వరకు మనకి ట్రైన్ అంతా కనిపిస్తుంది. అంత పేరున్నటువంటి ఈ టర్నింగ్ అండి. చూసారు కదండి ఇప్పుడు గూడ్స్ ట్రైన్ వెళ్ళడం జరుగుతుంది. రైల్వే గూడ్స్ ట్రైన్ వెళ్తుందండి. మనం కడియం అండి, తూర్పుగోదావరి జిల్లా కడియం ఇది. చూసారు కదండి అది ఎంత టర్నింగ్ తిద్దో చూడండి. ఆ ట్రైన్ టర్నింగ్ ఎలా ఉంటుందో అంటే ఎదర నుంచి చూస్తే డ్రైవర్ అయినా సరే ట్రైన్ డ్రైవర్ ఎదర నుంచి చూస్తే వెనకాల వరకు అంటే గార్డు ఉంటాడు కదండి, ఆ గార్డు వరకు కూడా కనిపిస్తుందండి ట్రైను. అంత పెద్ద టర్నింగ్ ఇది. ఇక్కడ ప్రకృతి కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ వరి పొలాలు అవి చూసారు ఎంత పచ్చగా ఎంత బాగుందో. మంచి లొకేషన్ చూడండి. అలాగే ఫ్రంట్ నుంచి కూడా ఇంకో ట్రైన్ రావడం జరిగింది. ఎదర నుంచి ఇంకో ట్రైన్ వస్తుందండి, అది కూడా గూడ్సే. చూసారా టర్నింగ్ ఎలా తిరుగుతుందో. చాలా పెద్ద టర్నింగ్ అండి ఇది. చాలా చూడడానికి చాలా ముచ్చటేస్తుంది మనకి. ఇలాగా నేను ఏదో పని ఉండి ఇలా రావడం జరిగిందండి. ఫంక్షన్ ఉండి రావడం జరిగింది. ఈ టర్నింగ్ చూసి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ట్రైన్స్ చూసారు కానీ ఎంత మంచి లొకేషను. పచ్చని పొలాల మధ్యలో ఈ ట్రైన్ ట్రాక్స్, అలాగే అతిపెద్ద టర్నింగ్ అనేది కూడా కావటం మరి నిజంగా కడియం చాలా అదృష్టం చేసుకుందండి కడియం మండలం. చూసారు కదండి అంత ఈ పచ్చని పొలాల్లో ఏదో పూలమాల వేసినట్టుగా ట్రైన్లు చూసారా ఎలాగ చక్కగా ఎంత పెద్ద టర్నింగ్లో ఇటు అటు తిరుగుతుంటే ఇక్కడ రైతులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారండి. ఇక్కడ పొలాల్లో ఉన్న రైతులు కూడా. చూసారు కదండి చాలా పెద్ద టర్నింగ్ అండి. ఎప్పుడన్నా మీరు ఇటు ఏదన్నా హైదరాబాద్ కానీ వైజాగ్ కానీ వెళ్ళినప్పుడు కడియం మండలం కడియం దగ్గరలోకి వచ్చినప్పుడు ఒకసారి మీరు ఎప్పుడైనా గమనించండి. అంటే ఏదో ఫ్రంట్ బోగిలో ఉంటే మీరు జస్ట్ అలా వంగుని ఆ సైడ్ కిటికీల్లోంచి జస్ట్ చూస్తే మీకు ట్రైన్ అంతా కనిపిస్తుంటుంది. అలాగే వెనకాల ఉన్నా సరే జస్ట్ విండో దగ్గరికి వచ్చి చూస్తే మీకు ట్రైన్ అంతా కనిపిస్తుంటుంది. ఎప్పుడైనా మీరు గమనించి అలా చేయండి. అలాగని మరీ బయటికి రావద్దు, లోపల నుంచి జస్ట్ మీకు కనిపించేటట్లు చూడండి. అలా ఇక్కడ ఒక ఆయన కూడా ఉన్నారండి. సార్ మీరు ఎక్కడేనండి? ఏం చేస్తారండి? వ్యవసాయం చేస్తానండి. ఏంటి ఈ పొలం అంతా? ఓకే. ఎన్ని ఎకరాలండి ఇది? 20 ఎకరాలు సార్. ఓకే సార్, పర్లేదు. మరి మొన్నటిదాకా వర్షాలు వచ్చినాయి, మరి బాగానే ఉందండి పంట? అది మొలగొట్టం కంటే ఏమైనా ఉందండి? ములిగిందండి. 15 రోజులు నీటిలో ఉందండి. ఓకే. అయితే ఏంటి ఇప్పుడు మాకు పచ్చగా కనిపిస్తుంది, ఇది అంతా కూడా వాటర్లో మునిగిపోయింది మొన్నటి వరకు కూడా. ఇప్పుడు చూడడానికి అలా లేదు, చక్కగా చాలా బాగుంది ఫ్రెష్గా. ఓకే సార్. కానీ మీకు ఈ రైల్వే ట్రాక్ దేశంలో సెకండ్ అనుకుంటాండి ఇది, మీకు తెలుసండి? చాలా మంది ఇలా వచ్చి చూస్తుంటారండి. మీ కడియంలో మీరు చాలా అదృష్టవంతులు సార్. కడియం గ్రామం అండి. రైల్వే ట్రాక్ చూడడానికి చాలా మంది వస్తుంటారండి. ఈ పచ్చని పొలంలో ట్రాక్ చూడడానికి చాలా దూరం నుంచి వస్తుంటారండి. ఓకే. ఎందుకంటే పెద్దదో రెండోదో అంటారండి ఇది. అదే అండి, రెండోది అనుకుంటా, నాకు తెలియదు. కానీ చాలా పెద్ద టర్నింగ్ అని చూసారు. మన ఫ్రంట్ నుంచి ట్రైన్ ఎదర ఇంజిన్ బోగి వెనకాల నుంచి చూస్తే వెనకాల వరకు కూడా కనిపిస్తుంది. వెనకాల కూడా ఘాటు కనిపిస్తారండి. ఘాటు కనిపిస్తారంట. అలాగే వెనకాల నుంచి చూసినా ఫ్రంట్ ఈ టర్నింగ్ అంత పెద్ద టర్నింగ్ యూ టర్న్ ఉందండి ఇక్కడ. అవునండి, ట్రైన్ చూడండి అది మొత్తం కనిపిస్తుంది. ఓకే సార్. ఓకే. అయితే ఈ పొలం అంతా మీదే. చాలా అదృష్టవంతులు సార్, ఎంత మంచి వాతావరణంలో ఉంటారు మీరు. మీది ఎక్కడండి హౌస్? నాది ఊర్లో అండి. కడియంలోనే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఉంటాను సార్. చూసారు కదండి మరి ఇదండి మా కడియం మండలం, తూర్పుగోదావరి జిల్లా కడియం మండలంలో ఎంత పెద్ద యూటర్న్ ఉందండి మరి రైల్వే ట్రాక్ పచ్చని పొలాల మధ్యలో. నిజంగా ఈ వాతావరణంలో చూస్తే చూడండి చక్కగా. ఇక్కడ చిన్న కాలువ కూడా ఉందండి, చిన్న పిల్ల కాలువ. చూసారు కదండి అటు సైడ్ కూడా చిన్న పొలాలండి, వరి పొలాలు. మంచి లొకేషన్. ఓకే సార్, ఉంటానండి.